ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే రవిగ్రహం చతుర్థ భావంలో ఉంటే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం అనేది ఈ వీడియోలో మనం చేద్దాం. ముందుగా మనం రవిగ్రహం గురించి చెప్పాలంటే రవిగ్రహం ఒక సహజంగా పాపత్వం పొందిన గ్రహంగా మనం చెప్పచ్చు. ఈ 4వ స్థానం అనేది కేంద్ర స్థానంగా చెప్పచ్చు, అంటే ఇది సుఖస్థానము. ఇప్పుడు ఇటువంటి సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు కేంద్ర స్థానాలైన 1, 4, 7, 10 స్థానాల్లో అసలు ఉండకూడదు. కాబట్టి సో ఖచ్చితంగా ఎవరికైతే రవిగ్రహం 4వ ఇంట్లో పాపిగా ఉంటాడో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ అనేది క్రియేట్ చేసేదానికి అవకాశం ఉంటుందని మనం చెప్పచ్చు. రవిగ్రహాన్ని మనం ఎప్పుడు ఒక రాజుగా తీసుకోవడం అనేది జరుగుతుంది. చతుర్థ స్థానాన్ని మాతృస్థానంగా మనం చెప్పచ్చు. మన ఇంటి గురించి, వాహనాల గురించి, ఇటువంటి విషయాలన్నీ చెప్పే సుఖస్థానంగా చెప్పచ్చు. ఇప్పుడు ఇటువంటి రాజగ్రహమైన రవిగ్రహం చతుర్థ స్థానం ఉంటే మన ఇంట్లో ఒక రాజు ఉన్నట్టుగా మనం భావించాలన్నమాట. రాజు రాజమందిరంలో ఉంటే పర్వాలేదు, కానీ అలా కాకుండా ఇంట్లో కనుక ఉన్నట్లయితే ఆ ఇల్లు బాగా హైలీ డిసిప్లిన్ ఉండే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అండ్ అలాగే ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా స్వేచ్ఛ అనేది లేకపోవచ్చు అని మనం చెప్పొచ్చు. మనం ఏం తప్పు చేస్తే రాజుగారు ఏం చేస్తారో అనే ఒక భయాందోళన మనస్తత్వం అనేది ఆ కుటుంబ సభ్యులకు ఉండే అవకాశం ఉంటుంది మనం చెప్పొచ్చు. ఈ కాంబినేషన్ ఉన్న పర్సన్స్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యే పర్సన్స్గా ఉంటారని మనం చెప్పొచ్చు. అండ్ అలాగే ఒక హైలీ డిసిప్లిన్ బిహేవియర్ విత్ ఈగో అనేది ఆ ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది మనం ఫైనల్గా చెప్పచ్చు అనమాట. ఈ రకంగా బిహేవియర్ అనేది ఉండడం మంచిదే అవ్వచ్చు, కానీ ఒక్కోసారి ఇది నెగిటివ్గా కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. ఇటువంటి బర్నింగ్ ప్లానెట్ అయినా రవిగ్రహం వెళ్ళి మన ఇంటికి సంబంధించిన హౌస్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ పర్సన్స్కి ఇంట్లో మానసికంగా ప్రశాంతత అనేది ఉండకపోవచ్చు అని మనం చెప్పచ్చు. అండ్ అలాగే వాళ్ళు ఇంట్లో ఉండడం కన్నా బయట ఎక్కువగా ఫ్రీడమ్గా అండ్ అలాగే జాయ్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది మనం చెప్పచ్చు అనమాట. రవిగ్రహాన్ని మనం పితృకారకుడిగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇటువంటి పితృకారకుడైన అండ్ అలాగే బర్నింగ్ నేచర్ కలిగిన రవిగ్రహం వెళ్ళి ఇటువంటి మాతృస్థానం నుండి ఏమవుతుందంటే అది మాతృభావాన్ని కొద్దిగా దెబ్బతీసే కాంబినేషన్గా మనం చెప్పచ్చు అనమాట. అంటే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే రవిగ్రహానికి ఆయనకున్న పితృకారకత్వ లక్షణాలన్నీ కూడా ఇటువంటి మాతృస్థానంలో ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మనం చెప్పొచ్చు. ఈ విధంగా రవిగ్రహం ఎటువంటి శుభగ్రహాల దృష్టి లేకుండా ఇట్లా పాపిగా 4వ స్థానం ఉంటూ అండ్ అలాగే ఇంకా ఏమైనా పాపగ్రహాలు ఈ రవిగ్రహాన్ని కనుక చూస్తున్నట్లయితే ఆ పర్సన్స్కి మాతృ సంబంధం అనేది కొద్దిగా బలహీనంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. లేకపోతే నేను ఇందాక చెప్పినట్లే రవిగ్రహం ఒక రకంగా డామినేటింగ్ అండ్ ఈగో ప్లానెట్ కాబట్టి వాళ్ళ మదర్ కూడా అదే విధంగా ఈగో అండ్ డామినేటింగ్ నేచర్ కలిగిన వ్యక్తిగా ఉండే అవకాశం ఉంటుంది మనం ఫైనల్గా చెప్పొచ్చు అన్నమాట. రవిగ్రహాన్ని ఆత్మకారకుడిగా చెప్పడం జరుగుతుంది కాబట్టి సో ఇప్పుడు ఇటువంటి గ్రహం వచ్చి చతుర్థ స్థానంలో కనుక ఉన్నట్లయితే వాళ్ళ సోల్ అనేది ఈ విధంగానే మదర్ కావచ్చు, మదర్ ల్యాండ్ కావచ్చు, లేకపోతే ఇంటి కావచ్చు బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఆ పర్సన్స్కి అంతరంగంలో ఈ విషయాల పట్ల బాగా భక్తి భావన అండ్ అలాగే ప్రేమ భావన అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మనం చెప్పొచ్చు అనమాట. ఒకవేళ రవిగ్రహం 4వ స్థానంలో పాపిగా కాకుండా శుభుడుగా కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్కి ఉండే మదర్ అనేవాళ్ళు ఏ విధంగా ఉంటారంటే ఫాదర్ రెస్పాన్సిబిలిటీని కూడా ఆమె తీసుకుని ఆ పర్సన్కి ఒక గొప్ప క్రమశిక్షణ అనేది నేర్పించి ఒక గొప్ప ప్రయోజకుడిగా కూడా తయారు చేసే అవకాశం ఉంటుంది మనం చెప్పొచ్చు అనమాట. రవిగ్రహం శుభుడిగా ఉన్నాడా లేకపోతే పాపిగా ఉన్నాడా అని కనుక అడిగినట్లయితే గురుపాలిత లగ్నాల వారందరికీ రవిగ్రహం శుభుడు అవుతాడు. ఇటు శనిపాలిత లగ్నాలందరికీ రవిగ్రహం పాపిగా ఉంటాడు మనం చెప్పచ్చు. సో ఆ విధంగా మనం ఈ కాంబినేషన్స్ అన్ని చూసుకుని అండ్ అలాగే రవిగ్రహం యొక్క బలాన్ని మనం చూసుకుని అండ్ అలాగే ఏదైనా గ్రహాల దృష్టి అనేది కూడా చూసుకుని అండ్ అలాగే రవిగ్రహం నవాంశలో ఎలా ఉన్నాడు అండ్ అలాగే ఏ నక్షత్రంలో ఉన్నాడు అండ్ అలాగే ఆ నక్షత్రనాథుడు బలంగా ఉన్నాడా లేదా అని ఇటువంటివన్నీ మనం చూసుకున్న తర్వాత మాత్రమే రిజల్ట్ అనేది మనం చెప్పాల్సి ఉంటుంది మనం చెప్పచ్చు అనమాట. అండ్ అలాగే ఇంకో ముఖ్యమైన అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరికైతే రవిగ్రహం చతుర్థ స్థానంలో ఉండడం జరుగుతుందో రవిగ్రహం ఆ చతుర్థ స్థానంలో దిగ్బలాన్ని సంపూర్ణంగా కోల్పోయే అవకాశం ఉంటుంది మనం చెప్పచ్చు అనమాట. మనకు తెలిసిన విషయం ఏంటంటే రవి కుజ గ్రహాలు దశమ స్థానంలో ఉంటే సంపూర్ణ దిగ్బలం కలిగి ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే మనం జన్మించినప్పుడు సమయం అనేది మధ్యాహ్నం అయిందని మనం భావించాలి. ఇప్పుడు అలా కాకుండా లగ్నాత్ చతుర్థ స్థానంలో రవిగ్రహం ఉండగా మనం జన్మించినట్లయితే ఆ సమయాన్ని మనం అర్ధరాత్రిగా తీసుకోవడం జరుగుతుంది. ఆ సమయంలో రవిగ్రహానికి అసలు బలం అనేది ఉండదని మనం చెప్పచ్చు. ఇంకా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ విధంగా బలహీనంగా చతుర్థ స్థానంలో ఉన్న రవి ఆయన ఒక సప్తమ దృష్టి అక్కడ దశమ స్థానాన్ని చూడడం జరుగుతుంది. దశమ స్థానం అనేది మన ఉద్యోగాన్ని అండ్ అలాగే మనం చేసే బిజినెస్ని మనకుండే కీర్తి ప్రతిష్టల్ని వీటన్నిటిని ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి కాంబినేషన్ ఉండడం వల్ల
ఆ పర్సన్స్ అనే వాళ్ళు మొదట్లో కెరీర్లు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు చేసే వ్యాపారంలో అవ్వచ్చు, కొద్దిగా ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. ఆ విధంగా ఉన్న రవిగ్రహం కొద్ది సమయం తర్వాత ఎప్పుడైనా ఉదయిస్తాడు కాబట్టి, సో తర్వాత ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఆ విధంగానే వాళ్ళ కెరీర్లు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు చేసే బిజినెస్లు అవ్వచ్చు, తర్వాత సక్సెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది, మనం ఫైనల్గా చెప్పచ్చు అన్నమాట. రవిగ్రహం గవర్నమెంట్ని, పవర్ని, అథారిటీని వీటిని ఇండికేట్ చేస్తాడని చెప్పచ్చు. చతుర్థ స్థానాన్ని మాతృస్థానంగా, మన గృహస్థానంగా చెప్పచ్చు. కాబట్టి ఇప్పుడు ఇటువంటి లక్షణాలు కలిగిన రవిగ్రహం వెళ్ళి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఆ పర్సన్స్ అనే వాళ్ళు ఎక్కువగా రెవెన్యూ ఆఫీసర్స్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్లో రాణించే అవకాశం ఉంటుందని చెప్పచ్చు, లేకపోతే ఆ పర్సన్స్ అనే వాళ్ళు తరతరాలుగా వస్తున్న వాళ్ళ యొక్క ఫ్యామిలీ బిజినెస్ని కూడా కంటిన్యూ చేసేదానికి అవకాశం ఉంటుందని మనం ఫైనల్గా చెప్పచ్చు అనమాట. ఈ విధంగా రవిగ్రహం చతుర్థ భావంలో శుభుడుగా కనుక ఉన్నట్లయితే మంచి ఫలితాలను ఇస్తాడు. అలా కాకుండా పాపగ్రహంగా కనుక ఉన్నట్లయితే చెడు ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో. చతుర్థ భావంలో ఉండే రవిగ్రహం ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయం గురించి ఈ వీడియో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా కొత్త వారు కనుక ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే, అండ్ అలాగే నేను చెప్పిన కంటెంట్ అనేది కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మనం వచ్చే అప్కమింగ్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది నేను ఖచ్చితంగా చేస్తాను. సో అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్.